హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వావ్ కిచెన్. ఈ రోజు మనము డిఫరెంట్ స్టైల్లో బెండి ఫ్రై చేస్తున్నాను. నేను మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రెసిపీ నేర్చుకున్నాను, అది మీకు చూపించాలని అనుకున్నాను. దీన్ని మహారాష్ట్ర స్టైల్లో ఎలా బెండి ఫ్రై చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనము 1/2 kg బెండకాయలు తీసుకున్నాను, ఒక 10 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను, చిన్న కొబ్బరి ముక్క, గార్లిక్ తీసుకున్నాను కొన్ని, ఈ చిన్న కోకోనట్ హాఫ్, ఇక్కడ జీలకర్ర 1/2 స్పూన్ జీలకర్ర, ఆయిల్, సాల్ట్. అయితే మనము ఇవన్నీ రెడ్ చిల్లీస్, కొబ్బరి ఇవన్నీ మనము రాగానే మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను బెండకాయ 1/2 kg బెండకాయ ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకున్నా. సేమ్ ఇలాగే కట్ చేయాలి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. కొబ్బరి మనం ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలా, దాన్ని మనం ఏం చేయకూడదు. చూడండి, ఇవన్నీ మిక్సీ చేయాలి. వెల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ కొంచెం తగినంత, మీకు ఎంత కావాలంటే అంత. దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో మనం ఇట్లా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత నీట్గా ఇది ఇట్లా కొంచెం వేడి కావాలి. కొంచెం వేడి అయిపోయినా దాన్ని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇది చూడండి పోసేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు చూడండి ఇట్లా, ఇప్పుడు 20% అయింది, ఇప్పుడు 20%. చూడండి, ఈ టైంలో మనము చాలా క్విక్ ఉండాలి, ఎందుకంటే ఈ లాస్ట్ స్టేజ్లో తొందరగా బ్రౌన్ అయిపోతాయి. మనం ఇటు చూసే వరకు బ్రౌన్ అయిపోతాయి. అందుకని మనం మెదులో దగ్గర నుంచి ఇట్లా చేసిన తర్వాత దీని ఒక చిన్న బౌల్లోకి ఎత్తుకుందాం. చూడండి, చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తాం. లాస్ట్ 2-3 minutesలోనే మనకు మొత్తం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి దాన్ని. ఇంకొక 1 minute. చూడండి, ఈ రంగు వచ్చేవాళ్ళు చూడండి, డిఫరెంట్ రంగు మారుతుంది. ఆ రంగు మారిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం అనుకోండి, బౌల్లోకి ఎత్తి పెట్టుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. మన పప్పులోకైనా రసంలోకైనా మనం నంచుకోవడానికి చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినేది స్నాక్ ఇది. చూసారా, చూడండి తీసేసేయాలి. ఇదే టైంలో తీసేసేయాలి, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ మనం ఒకసారి దీని ఆయిల్లో మనం ఫ్రై చేస్తాము. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. జాగ్రత్తగా తీసి తీయాలి. ఆయిల్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వేసేటప్పుడు తీసుకొచ్చి దీంట్లో ఒక బాయ్ ఒకటి వేసేసి అయిపోతుంది. ఇది కూడా సేమ్ ఫస్ట్ స్టేజ్ అయితే చేసాము, ఇది కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేయాలి. ఈ విధంగా మనం తీసుకోవాలి. మనం స్టవ్ కట్ చేయాలి. ఈ విధంగా మనం చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీలో మనం పట్టుకున్న మసాలాని దీనికి ఎట్లా పట్టించాలో చూపించాను. ఎల్లిపాయ, కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ మనం ఇట్లా మిక్సీ చేసుకోవాలి. ఇట్లా కోర్స్ పేస్ట్లో చేసాం చూడండి. ఇట్లా దీన్ని ఇప్పుడు మనము ఆయిల్ ఎట్లా వేసి చేస్తానో చూపిస్తాను. ఇప్పుడాక మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉండేది కదా, అది కొంచెం తీసేసాను. అందులోనే నేను చేస్తున్నాను. ఏదైతే మసాలా మనం మిక్సీలో పట్టానో చూడండి,
ఈ మసాలా మనం మిక్సీలో పట్టాం కదా, కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ పట్టాం కదా, దాన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేయాలి. సిమ్ మీద పెట్టాలి. ఈ ఫ్రై అంతా ఇప్పుడు మసాలాలో చేసేటప్పుడు మనం అంతా సిమ్ మీద పెట్టి చేయాలి. ఎందుకు మనం ఇట్లా చేయాలంటే లాస్ట్లో కొబ్బరి మనము రానే తీసుకుందాం కదా, దాన్ని ఫ్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్లో ఇట్లా వేస్తే ఆ కొబ్బరి ఆ పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. కొబ్బరిలో పచ్చివాసన, జీలకర్రలో పచ్చివాసన మొత్తం వెళ్ళిపోయి ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్రైని సిమ్ వేసేసేయాలి. కానీ ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే సిమ్ మీదనే చేయాలి. హై మీద చేస్తే మొత్తం మాడిపోతుంది, టేస్ట్ అంతా మారుతుంది. చూడండి ఇప్పుడు ఆయిల్ ఎట్లా యూజ్ అవుతుందో, ఇప్పుడే ఈ పచ్చివాసన ఎప్పుడైతే ఆయిల్ ఇట్లా యూజ్ అవుతుందో మనకు తెలిసిపోతుంది అనమాట. ఇందులో ఉన్నది అంతా పచ్చివాసన వెళ్ళిపోయింది, ఫ్రై అయినట్టు అనమాట మనకు సూచన. ఇప్పుడు మనము ఏదైతే ఫ్రై చేసామో చూడండి, ఇది ఉంది కదా బెండకాయ ఫ్రై, కింద వేసేసేయాలి మొత్తం. ఇది కిందికి పైకి చూడాలి. చూడండి చూసారా ఇట్లా అయ్యింది. మనం ఇట్లా చేస్తున్నప్పుడు ఆ కొబ్బరి ఏదైతే మసాలా ఉందో అంతా బెండకాయలకి వెళ్తుంది, చాలా బాగుంటుంది. సాల్ట్ మీకు నచ్చినట్లు వేసుకోండి. నాకైతే నాకు కొంచెం కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే కూడా అంత తీసుకోండి. ఈరోజు టిప్ ఏంటి తెలుసా, బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనము లిట్ పెట్టద్దు. మసాలా వేసిన తర్వాత ఎప్పుడు ఓపెన్లో పెట్టి ఇట్లా చేసినప్పుడు ఏ బెండకాయ అయితే మనం చేసి మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇదంతా చిన్న టిప్ మనం ఫాలో కావాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ చేయండి. చూసారు కదా ఈరోజు బెండి ఫ్రై మీకు ఎలా ఉందో, మీరు ఏది ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ చేయండి.